వెల్కమ్ టు లాల్ అన్నర్. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన చట్టాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉదయం 6 లోపు, సాయంత్రం 6 తర్వాత పోలీస్ స్టేషన్‌కి రావడానికి మహిళలు తిరస్కరించే హక్కు ఉంది. మరి తీవ్రమైన నేరం చేసినట్లయితే మేజిస్ట్రేట్ పర్మిషన్‌తో వారిని అరెస్ట్ చేయవచ్చు. అది కూడా మహిళా పోలీస్ ఆధ్వర్యంలో. నెక్స్ట్ ఒక మహిళా ఖైదీని అరెస్ట్ చేయాలి. నెక్స్ట్ సాధారణంగా ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు సంభవించినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించి గ్యాస్ ఏజెన్సీ నుండి నష్టపరిహారంగా 50,00,000 క్లెయిమ్ చేయవచ్చు. మేజర్లు కాకపోయినప్పటికీ ఇద్దరు యువకులు సహజీవనం చేయవచ్చు. వీరికి పుట్టిన పిల్లలకు చట్టపరమైన అన్ని హక్కులు లభిస్తాయి. గుర్తుంచుకోండి, మన చట్టాల ప్రకారం మైనర్లు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. హిందూ అడాప్షన్ మరియు మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి కొడుకు లేదంటే మనవడు ఉన్నట్లయితే అతడు మరొకరిని దత్తత తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అలా తీసుకోవాలనుకుంటే ఇద్దరు పిల్లల మధ్య వయసు తేడా సుమారు 21 సంవత్సరాలు ఉండాలి. గర్భిణీ స్త్రీని ఉద్యోగం నుండి తీసేసే హక్కు ఏ కంపెనీకి లేదు. ఒకవేళ అలా చేసినట్లయితే 3 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నెక్స్ట్ అమ్మకందారుడు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేటుకి అమ్మే హక్కు లేదు. కానీ ఎంఆర్పి కంటే తక్కువ ధరకి బేరమాడే హక్కు కొనుగోలుదారుడికి ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికి కొనసాగింపుగా ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.